మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 903008389194. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 15, 18, 19 తేదీలలో ధనుస్సు రాశి వారికి ఓ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితం మొత్తం నాశనమయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఏ పనిలో ఉన్నా సరే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎటువంటి సంకేతాలతో మీ దగ్గరికి వస్తారు, వారు ఎటువంటి నష్టాన్ని కలగజేస్తబోతున్నారు, అలాగే మీ జీవితం నాశనం అవడానికి వారు ఎలా కారణమవ్వబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శాంతం అలాగే ప్రశాంతం అనే వాతావరణంలో ఉంటారు. ఎవరికి జోలికి వెళ్లకుండా, ఎవరితో గొడవల్లో తలజూర్చకుండా ఉంటారు. కానీ కొంతమంది వీరిని కావాలని ఆ గొడవల్లోకి లాగి లేనిపోని ఇబ్బందులకు క్రియేట్ చేస్తూ ఉంటారు. అటువంటి ధనుస్సు రాశి వారు ఇబ్బంది పడినప్పటికీ వీరి యొక్క కష్టం మీద మాత్రమే వీరు ఆధారపడుతూ ఉంటారు. ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడేటువంటి సత్తా కలిగిన వారే ధనుస్సు రాశి వారు. అయితే గత కొన్ని రోజులుగా వీరికి అస్సలు ఏమాత్రం బాగోలేదు. వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోవడం పక్కన పెడితే నమ్మిన వారే, ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా దగ్గరైన వాళ్లే వీరిని మోసం చేయడంతో వీరు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఆర్థికంగా దెబ్బతీసి లేనిపోని ఇబ్బందులకు క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ యొక్క నెల 15 లేదా 18 లేదా 19 ఈ 3 రోజుల్లో ఓ ఇద్దరు వ్యక్తులు ఒక పరిచయం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని మీరు భావిస్తూ ఉంటారు. కానీ వారి యొక్క పరిచయం మిమ్మల్ని పాతాళానికి తొక్కేసే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. వారు చెప్పేటువంటి మాటలు ఎంతో నీట్గా అలాగే స్వీట్గా ఉండవచ్చు. కానీ చివరగా మీకు రిజల్ట్ ఎలా ఉంటుందంటే, మీరు ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు కేవలం 0 అంటే దాదాపు 0 నుంచి 1 రూపాయి మాత్రమే దాంట్లో ప్రాఫిట్ అందుకునే అవకాశం ఉంది. దానివల్ల మీరు పెట్టినటువంటి 9 రూపాయలు నష్టపోయేటువంటి అవకాశాలున్నాయి. ఆ వ్యక్తులు ఏ విధంగా రాబోతున్నారు, అసలు ఆ వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకునే ముందు ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క పౌర్ణమి రోజుల్లో ఈ యొక్క ధనుస్సు రాశి వారు చేయవలసినటువంటి దేవతారాధనలు ఏంటి, వీరికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరి యొక్క ఆరోగ్య అలాగే వీరికి సంబంధించినటువంటి అన్ని వ్యాపారపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. ప్రస్తుతం వీరికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రక్తపోటు, అనారోగ్య సమస్యలు, కాలత్రికమన్న తలిచిన పనులు ఆలస్యం కావడం, ప్రతి పనిలో కూడా నిర్లక్ష్యం వహించడం, వీరి మనసు ఒకవైపు అలాగే పనులు ఒకవైపు చేయటం వల్ల ఈ యొక్క ధనుస్సు రాశి వారు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు వీరి యొక్క జీవితంలో ఇద్దరు వ్యక్తులు వీరికి పరిచయం కాబోతున్నారు. వారు మీ యొక్క స్నేహితులుగా కావచ్చు, లేదా సహోద్యోగులు కావచ్చు, లేదా మీరు ఏదైనా యాడ్ చూసి వాళ్ళని సంప్రదించి ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో లేదా ఏదైనా విషయాల్లో పెట్టుబడి పెట్టమని మిమ్మల్ని ఫోర్స్ చేసి ఆఖరికి ఒప్పించి మీరు పెట్టుబడి పెడితే బోర్డు తిప్పేసి మీ డబ్బులు మొత్తం నాశనం చేసి మిమ్మల్ని రోడ్డు మీదకి నిలబెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వేరే వ్యక్తుల నుంచి కానీ తెలియని వ్యక్తుల నుంచి కానీ పెట్టుబడులు పెట్టడం, లేదా లాటరీ, జూదాలు వంటి వాటి జోలికి వెళ్ళినా, లేదా స్టాక్ మార్కెట్లో విషయాలు ఏమాత్రం అవగాహన లేకపోయినా అస్సలు వెళ్ళకూడదని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశుల వారికి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మరో 2 నెలల వరకు ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మీకు వెన్నుపోటు పొడిచేటువంటి సమస్యలు కూడా రావచ్చు. మీ యొక్క సొంత కుటుంబ సభ్యులే మిమ్మల్ని మోసం చేసి అలాగే మిమ్మల్ని మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని కాజేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పటికే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష అనేది భారీగా పెరిగిపోయింది. వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో రేపు వస్తున్నటువంటి శుక్రవారం కానీ లేదా శనివారం కానీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు పొంది ఆ తర్వాత శనిగ్రహ ప్రభావ పీడనం సంబంధించినటువంటి ఒక యాగాన్ని కానీ లేదా మీరు పూజను చేపించుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. కొంతమంది ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఇంట్లో వెళ్ళగానే నెగిటివ్ థాట్స్, పట్టిందల్లా ఏదో చికాకుగా ఉండడం, భార్యపై అరవడం లేదా భర్తపై అరవడం ఈ రాశిలో ఉన్న వారికి ప్రస్తుతం అస్సలు బాగోలేదు.
వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వీరికి వీరే ఇబ్బందులకు గురి కావడం, నిస్సహాయత లోపడం, అలాగే వీరు చేసేటువంటి పనులు అపజయాలు కావడంతో నా వల్ల కాదు అని వీరు బద్ధకంగా ఒకే చోట కూర్చోవడం, ఇబ్బందులు చేయవచ్చు. మిమ్మల్ని ముఖ్యంగా మానసికంగా ఇబ్బందికి పెట్టే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు సరే ఎక్కడ ఉన్నా సరే మీరు మర్చిపోకుండా మీ యొక్క కృషిని అలాగే కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళండి. ఒకసారి ఓడిపోవచ్చు, అలాగే రెండుసారి ఓడిపోవచ్చు, కానీ మూడోసారి మాత్రం మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ప్రస్తుతం మీకు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉండడం వలన మీరు తక్కువ బడ్జెట్లలో కొంతవరకు తగ్గించి ఆ వ్యాపారాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. అంతేగాని మీకు నష్టాలు వస్తున్నాయని కదా అని పూర్తిగా మూసేయకుండా కొన్ని నెలల పాటు మీకు ఆగస్టు చివరి వారం నుంచి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ చివరి వారం అలాగే అక్టోబర్ మొదటి వారం వరకు నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. ఆ తర్వాత మీకు బ్రహ్మాండంగా మీ యొక్క వ్యాపారాన్ని వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అద్భుతంగా రాణించేటువంటి అవకాశం ఉంది. ఓ వ్యక్తి కారణంగా మీ యొక్క భాగస్వామి కానీ మీ యొక్క తల్లిదండ్రుల సలహాలు సూచనలు తీసుకోండి. మీ యొక్క బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు వారి వల్ల మీ జీవితం నాశనం కాకుండా ఆపడమే కాదు, మంచి ఉన్నత స్థాయికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారు ఖచ్చితంగా మీకు తెలియని వ్యాపారంలో పెట్టుబడే ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. మీకు మరీ చెప్తున్నాను, ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా ఈ నెలలో కానీ నెక్స్ట్ నెలలో కానీ మీరు ఎక్కువ భారీ మొత్తంలో ఒకేసారి లాభాలు వస్తున్నాయి కదా అని మీరు డబ్బులు పెట్టినట్లయితే తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీ కుటుంబాన్ని కూడా మీరు రోడ్డున ఈడ్చే వాళ్ళు అవుతారనేది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా గంగలో పాలవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునేటువంటి స్ట్రెస్ అలాగే మానసిక ఒత్తిడి, మీ యొక్క పని ఒత్తిడి కారణంగా మీకు స్ట్రెస్ లెవెల్స్లో అధిక రక్తపోటు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండబోదు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం ఆలోచించడం మాని మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. అందువల్ల మీ యొక్క పనిలో ఒత్తిడిని తగ్గించుకోవడమే కాదు, కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా మీ యొక్క పిల్లలతో కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో. అలాగే ఇద్దరు వ్యక్తులు వచ్చేటప్పుడు అలాగే మీకు చాలా మంచి మాటలు మీకు శ్రేయోభిలాషులుగా ఉండేటట్టు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత మీకు కొంత డబ్బు ఆశను చూపించి ఆ తర్వాత వారిని పెట్టుబడిని పెట్టమనే అవకాశాలు మిమ్మల్ని చాలా వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు మీ యొక్క భార్యతో కానీ లేదా మీ యొక్క తల్లిదండ్రులతో చర్చించిన తర్వాతే ఆ విషయాన్ని ఓ కొలిక్కి తీసుకురండి. అంతేగాని మీరు మాటిచ్చాం కదా అని ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఎవరికి తెలియకుండా ఇన్వెస్ట్ చేసినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసే అవకాశం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉండబోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ధనుసు రాశి వారికి ఎటువంటి నష్టం కలగబోతుంది, ఏ తేదీలో ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో, అలాగే మీకు మరింత ఇబ్బందులు కలిగించినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారు మర్చిపోకుండా లక్ష్మీ సహస్రనామాన్ని పఠించడం లేదా హనుమాన్ చాలీసాను పఠించండి లేదా వినండి. దీనివల్ల మీపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కొంతవరకు దూరం అవ్వడమే కాదు, మీ యొక్క ఒత్తిడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. పిల్లలతో కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొంతవరకు సమయాన్ని గడపండి. అప్పుడే మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు, నమస్కారం.